మీరు నీళ్లు వస్తున్నప్పుడు గమనిస్తే కొన్నిసార్లు పాలు కలర్లో వస్తాయి, కొన్నిసార్లు గ్రే కలర్లో ఉంటాయి, ఇంకొన్నిసార్లు మసకగా లేదా టర్బిడ్గా కనిపిస్తాయి. ఇలాంటి నీటిని ఫిల్టర్ చేయడానికి సాధారణ మైక్రాన్ ఫిల్టర్లు లేదా శాండ్ ఫిల్టర్ ఖచ్చితంగా సరియైన ఫలితం రాదు. ఇలాంటి సమస్యలకు ఓన్లీ అల్టిమేట్ సొల్యూషన్ మడ్డీ వాటర్ బస్టర్. మడ్డీ వాటర్ బస్టర్ అంటే ఏమిటి అంటే ఇందులో అల్ట్రా ఫిల్ట్రేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇది నూడిల్స్ లాంటి చిన్న చిన్న ట్యూబ్స్ రూపంలో ఉంటుంది. దీని పోరాసిటీ సైజ్ సుమారు 0.01 మైక్రాన్స్. టర్బిడ్ లేదా అన్క్లియర్ వాటర్లో ఉండే సెడిమెంట్ ఇంప్యూరిటీస్ చాలా చిన్న మైక్రాన్ సైజులో ఉంటాయి. అందుకే ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్ ద్వారా వాటిని సమర్థంగా ఫిల్టర్ చేయగలం. ఉదాహరణకు, ఒకవైపు నుంచి మురికినీళ్లు వదిలినా మరోవైపు నుంచి క్రిస్టల్ క్లియర్ వాటర్ వస్తుంది. నది దగ్గర ఇళ్లు ఉన్నవారికి రివర్ సైడ్ వాటర్ మసకగా వస్తే ఈ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తే పూర్తిగా క్లియర్ వాటర్గా మారుతుంది. చాలామంది వర్షపు నీటిని హార్వెస్ట్ చేసి అండర్గ్రౌండ్ సంప్స్లో నిల్వ చేస్తారు. దాన్ని వాడే సమయంలో బయోలాజికల్ కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మడ్డీ వాటర్ బస్టర్ బయోలాజికల్ కంటామినేషన్ను కూడా తగ్గించే సామర్థ్యం కలిగింది. బ్యాక్టీరియా రిమూవల్ కూడా జరుగుతుంది. అందుకే దీన్ని ఉపయోగించి పై ట్యాంక్లో నిల్వ చేసుకుని వాడుతున్నారు. ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. చాలామంది అడుగుతారు, మడ్డీ వాటర్ బస్టర్తో ఐరన్ వాటర్ను రిమూవ్ చేయగలమా అని. ముందుగా నీటిలో ఐరన్ ఉందా లేదా టెస్ట్ చేయాలి. ఐరన్ ఉంటే మడ్డీ వాటర్ బస్టర్ డైరెక్ట్గా సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే ఐరన్కు సెటిలింగ్ టైం అవసరం. ముందుగా ఒక సెటిలింగ్ ట్యాంక్ పెట్టి ఏరేషన్ చేసి ఐరన్ను సెటిల్ చేయాలి. ఆ తరువాత ఈ సిస్టంలోకి పంపితే చోకింగ్ తక్కువగా ఉంటుంది మరియు మెంబ్రేన్ లైఫ్ కూడా బాగుంటుంది. ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది రివర్స్ ఆస్మోసిస్ 0.001 మైక్రాన్స్ వరకు ఫిల్టర్ చేస్తుంది. అప్పుడు మాత్రమే సాల్ట్ రిమూవల్ జరుగుతుంది. కానీ మడ్డీ వాటర్ బస్టర్ 0.01 మైక్రాన్స్ వరకు మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి టర్బిడిటీ, మసక నీరు, సెడిమెంట్, బయోలాజికల్ కంటామినేషన్ వంటి సమస్యలకు మడ్డీ వాటర్ బస్టర్ ఒక అల్టిమేట్ సొల్యూషన్.